హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మేము ముందుకు రావడం జరిగిందనమాట. అంటే ఈ కంటెంట్ అనేటువంటిది అన్ని పోటీ పరీక్షలకు, అది స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎంతగానో ఉపయోగపడేటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట అండి. ఆ టాపిక్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక 2025 బడ్జెట్ సంబంధించినటువంటి ముఖ్యాంశాలతోటి ఈ వీడియో అనేటువంటిది మీ ముందుకు తీసుకురావడం జరిగిందనమాట అండి. బడ్జెట్ సంబంధించినటువంటి అంత ఇన్ఫర్మేషన్ని క్రోడీకరిస్తూ జస్ట్ రిమెంబరెన్స్ పర్పస్గా ఈ యొక్క చిన్న వీడియో చూసినా కానీ మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కోరింగ్ చేసేటువంటి రీతిలో ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగిందనమాట అండి. ఆ తర్వాత నేను బడ్జెట్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు, అదే రకంగా బడ్జెట్ 2020 సంబంధించినటువంటి కీ ఫీచర్స్ అనేటువంటి వివరాలతో కూడినటువంటి వీడియోస్ కూడా మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. అయితే ఇప్పుడు మనం ఈ రోజు విడుదల చేసినటువంటి బడ్జెట్ 2025 సంబంధించినటువంటి ముఖ్యాంశాలు ఏంటి అనేటువంటిది, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ వీడియోలో చర్చించేటువంటి అంశాలు చూసుకున్నట్లయితే కనుక బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు 5 లక్షలు ప్రవేశపెట్టడం జరిగింది. 5 లక్షలకు సంబంధించినటువంటి వివరాలతో పాటుగానే ప్రతిపాదిత 10 అభివృద్ధి చర్యలు, అంటే 10 అభివృద్ధి చర్యలను కూడా ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టడం తెలపడం జరిగింది అనమాట అండి. దానికి సంబంధించినటువంటి వివరాలు, అదే రకంగా 6 డొమైన్లో రూపాంతర సంస్కరణలు కూడా తెలపడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి వివరాలు, అదే రకంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి బడ్జెట్లో తెలిపినటువంటి వ్యాఖ్యానాలు, అదే రకంగా ఎంఎస్ఎంఈల గురించి, పెట్టుబడులకు సంబంధించినటువంటిది, అదే రకంగా జీడిపి నిష్పత్తికి రుణాన్ని తగ్గించడానికి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి కూడా ఒక కాన్సెప్ట్ అనేటువంటి తెలపడం జరిగింది. అదే రకంగా ఆవిష్కరణలకు బడ్జెట్ అనేటువంటిది, అలాగనే ఎగుమతులకు సంబంధించినటువంటిది, దాంతో పాటుగానే కొత్త ఆదాయ పన్ను స్లాబ్లు, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. సో ఇటువంటి మెయిన్ పాయింట్స్ అన్నింటినీ క్రోడీకరిస్తూ దరిదాపుగా 10 నుంచి 11 పాయింట్ల వరకు ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. 2025 బడ్జెట్ సంబంధించినటువంటి ఈ 11 హైలైట్స్ అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే కనుక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మినిమం స్కోర్ అనేటువంటిది దీని ద్వారా రావడం జరుగుతుంది అనమాట అండి. ఇప్పుడు మనం ఒక్కొక్క టాపిక్ సంబంధించినటువంటి ఈచ్ సబ్ టాపిక్ సంబంధించినటువంటి ఎక్స్ప్లెయిన్డ్ వివరణ అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీవియస్ వీడియో అనేటువంటి జాతీయ బాలికల దినోత్సవం, అదే రకంగా జాతీయ ఓటర్ల దినోత్సవం సంబంధించినటువంటి వీడియోస్ కూడా మీరు ఇంకా చూడనట్లయితే తప్పకుండా ఆ వీడియోస్ కూడా మీరు చూడండి. వివరాల్లోకి మనం వెళ్ళినట్లయితే కనుక మొట్టమొదటిగా బడ్జెట్లో 5 లక్షలు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ 5 లక్షలు ఏంటి, దానికి సంబంధించినటువంటి వివరాలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే కనుక బడ్జెట్లో ఎన్ని లక్షలు ప్రవేశపెట్టారు అనేటువంటిది క్వశ్చన్గా రావచ్చు అనమాట. అంటే 5 లక్షల 6 లక్షల అనేటువంటిది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. కాబట్టి బడ్జెట్లో మొత్తం 5 లక్షలు అనేటువంటిది ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఫస్ట్ చూసుకున్నట్లయితే కనుక వృద్ధిని వేగవంతం చేయడం అనేటువంటిది, సెకండ్ చూసుకున్నట్లయితే సురక్షితమైనటువంటి సమగ్ర అభివృద్ధిని తీసుకురావడం అనేటువంటిది, అలాగనే ప్రైవేట్ రంగ పెట్టుబడులను ప్రోత్సహించడం అనేటువంటిది, ఫోర్త్ చూసుకున్నట్లయితే కనుక ఇంటి సెంటిమెంట్ను పెంచడం అనేటువంటిది, అదే రకంగా భారతదేశంలో పెరుగుతున్నటువంటి మధ్యతరగతి వ్యయ శక్తిని అనేటువంటిది పెంపొందించడం అనేటువంటిది ఈ 5 లక్షలు అనేటువంటిది బడ్జెట్లో తీసుకురావడం జరిగిందనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వృద్ధి అనేటువంటిది, దాన్ని వేగవంతం చేయాలి. అదే రకంగా సమగ్రాభివృద్ధి అనేటువంటిది, సమగ్రంగా కలిపి సురక్షితమైనటువంటి సమగ్రాభివృద్ధి అనేటువంటిది సెకండ్ సంబంధించినటువంటి. థర్డ్ చూసుకున్నట్లయితే ప్రైవేట్ రంగ పెట్టుబడులను ప్రోత్సహించడం, ఫోర్త్ వచ్చేసి ఇంటి సెంటిమెంట్ అనేటువంటిది పెంచడం జరుగుతుంది. అదే రకంగా భారతదేశంలో ఉన్నటువంటి పెరుగుతున్నటువంటి మధ్యతరగతి వ్యయ శక్తిని పెంపొందించడం అనేటువంటిది ఈ 5 లక్షలు అనేటువంటిది మొదటిగా తెలపడం జరిగింది అనమాట అండి. ఫస్ట్ 2 చూసుకున్నట్లయితే కనుక ఈ 2 మన ఇండియాకి సంబంధించినటువంటిది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ప్రైవేట్ పెట్టుబడులు అనేటువంటి దానికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఇంటికి సంబంధించి అంటే దిగువ తరగతి మధ్యతరగతి వేలో చూసినట్లయితే కనుక ఇంటి సెంటిమెంట్ ఉంటుంది, అంటే దాన్ని పెంచడం. అదే రకంగా భారతదేశంలో పెరుగుతున్నటువంటి మధ్యతరగతి వ్యయశక్తిని పెంపొందించడం అనేటువంటిది, ఈ కేటగిరీస్ అనేటువంటిది 5 కేటగిరీస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ లక్ష్యాలుగా బడ్జెట్లో తెలపడం జరిగింది. అలాగనే 10 అభివృద్ధి చర్యలు కూడా తెలపడం జరిగింది అనమాట అండి. అభివృద్ధి చర్యలకు సంబంధించినటువంటి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యవసాయ వృద్ధిని ప్రోత్సహించడం జరుగుతుంది, ఫస్ట్ ప్రతిపాదిత అభివృద్ధి చర్య. సెకండ్ చూసుకున్నట్లయితే గ్రామీణ శ్రేయస్సు మరియు స్థితిస్థాపకతను నిర్మించడం అనేటువంటిది సెకండ్ది. థర్డ్ చూసుకున్నట్లయితే అందరినీ కలిసి సమ్మిళిత వృద్ధి మార్గంలో తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట. అంటే సబ్కే సాత్ సబ్కా వికాస్ అనేటువంటి దాంట్లో అందరినీ కలిసి సమ్మిళిత వృద్ధి మార్గంలో తీసుకువెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అదే రకంగా తయారీని, అదే ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో మ్యానుఫ్యాక్చరింగ్ని పెంచడం అనేటువంటిది, ఎంఎస్ఎంఈలకు మద్దతు అనేటువంటిది కూడా ఇవ్వడం జరుగుతున్నట్లుగా తెలపడం జరిగింది. అదే రకంగా ఉపాధి ఆధారిత అభివృద్ధిని కూడా ప్రారంభిస్తున్నట్లుగా నిర్మలా సీతారామన్ గారు తెలపడం జరిగింది అనమాట అండి. ప్రజలు, ఆర్థిక వ్యవస్థ మరియు
ఆవిష్కరణలలో పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది, దాంతో పాటుగానే శక్తి సరఫరాలను సురక్షితం చేయడం అనేటువంటి, అంటే శక్తి సరఫరా అంటే విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి ఈ శక్తి సరఫరాలు ఏవైతే వాటికి సంబంధించినటువంటి సరఫరాలను సురక్షితం చేయడం అనేటువంటిది. 9th వచ్చేసి ఎగుమతులను ప్రోత్సహించడం అనేటువంటిది. 10th వచ్చేసి ఆవిష్కరణలను పెంపొందించడం అనేటువంటి ఈ 10 అభివృద్ధి చర్యలు అనేటువంటిది బడ్జెట్లో ప్రతిపాదించడం జరిగిందనమాట అండి. క్రితం తెలిపినటువంటి 5 అలాగనే ఈ 10 అభివృద్ధి చర్యలు అనేటువంటిది మీరు కావాల్సి స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకోండి. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక 6 డొమైన్లలో రూపాంతర సంస్కరణలు తీసుకొస్తున్నట్లుగా నిర్మలా సీతారామన్ గారు తెలపడం జరిగిందనమాట అండి. ఫస్ట్ వచ్చేసి పన్ను విధింపు సంబంధించినటువంటిది, నెక్స్ట్ శక్తి విభాగం అంటే విద్యుత్ శక్తికి సంబంధించినటువంటి శక్తి విభాగం, నెక్స్ట్ పట్టణ అభివృద్ధికి సంబంధించినటువంటిది, అలాగనే మైనింగ్కి సంబంధించినటువంటిది, ఆర్థిక రంగానికి సంబంధించినటువంటిది, అదే రకంగా నియంత్రణ సంస్కరణకు సంబంధించినటువంటి వీటన్నిటిలో చూసుకున్నట్లయితే కనుక ఈ 6 డొమైన్లో రూపాంతర సంస్కరణలు అనేటువంటిది తీసుకొస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక వ్యవసాయానికి సంబంధించినటువంటి ఈసారి బడ్జెట్లో మనం చూసుకున్నట్లయితే కనుక 100 జిల్లాలను కవర్ చేయడానికి అని చెప్పేసి PM ధన్ ధ్యాన్ కృషి యోజన అనేటువంటి దానిని తీసుకురావడం జరిగిందనమాట అండి. ఈ ధన్ ధ్యాన్ కృషి యోజన అనేటువంటిది వ్యవసాయ జిల్లాల అభివృద్ధి కార్యక్రమానికి గాను ఈ PM ధన్ ధాన్ కృషి యోజన అనేటువంటి తీసుకురావడం జరిగిందనమాట అండి. దీనిని 100 జిల్లాలు కవర్ చేయడానికి అని చెప్పేసి ప్రారంభిస్తున్నట్లుగా నిర్మలా సీతారామన్ గారు తెలపడం జరిగిందనమాట అండి. అలాగనే అధిక దిగుమతినిచ్చే విత్తనాల కోసం జాతీయ మిషన్ అనేటువంటిది కూడా ఏర్పాటు చేసినట్లుగా వ్యవసాయానికి గాను అధిక దిగుమతులు ఇచ్చినటువంటి విత్తనాలు ఏవైతున్నాయో దానికి సంబంధించినటువంటి జాతీయ మిషన్ కూడా ప్రారంభిస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. అదే రకంగా బీహార్లో చూసుకున్నట్లయితే కనుక మఖానా బోర్డు అనేటువంటిది, ఇది మంకానా కాదండి, మఖానా బోర్డు అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. బీహార్లో మఖానా బోర్డు అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నారు. నెక్స్ట్ 4th చూసినట్లయితే కనుక కిసాన్ క్రెడిట్ కార్డులు ఏవైతున్నాయో దీని ద్వారా 7.7 కోట్ల మంది రైతులకు మద్దతుగా ఇవి ఇవ్వడం జరిగిందనమాట. అలాగనే రుణ పరిమితి అనేటువంటిది కూడా 5 లక్షలకు పెంచడం జరుగుతుందని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు తెలపడం జరిగిందనమాట అండి. వ్యవసాయానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక 100 జిల్లాలను కవర్ చేయడానికి అని చెప్పేసి PM ధన్ ధ్యాన్ కృషి యోజన అనేటువంటి తీసుకురావడం జరిగింది. ఇది వ్యవసాయ జిల్లాల అభివృద్ధి కార్యక్రమం అనమాట అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో PM ధన్ ధ్యాన్ కృషి యోజన అనేటువంటి దేనికైనా చూసుకున్నట్లయితే వ్యవసాయ జిల్లాల అభివృద్ధి కార్యక్రమం అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక అధిక దిగుబడి ఇచ్చినటువంటి విత్తనాల గురించి అని చెప్పేసి జాతీయ మిషన్ అనేటువంటిది, అదే రకంగా మఖానా బోర్డు అనేటువంటిది బీహార్లో ఏర్పాటు చేయడం, కిసాన్ క్రెడిట్ కార్డులు వారి యొక్క పరిమితి అనేటువంటి రుణ పరిమితి అనేటువంటిది 5 లక్షలకు పెంచడం జరిగింది అనమాట అండి. ఇది వ్యవసాయానికి సంబంధించినటువంటి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక MSMEలకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక విస్తరించినటువంటి పరిధి, అదే రకంగా మరో 10,000 కోట్ల రూపాయలతో తాజా సహకార కొత్త నిధులు అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నారనమాట. అంటే MSMEకి చూసుకున్నట్లయితే కనుక MSME పరిధి అనేటువంటిది దాన్ని పెంచడం జరుగుతుంది. అలాగనే మరొక 10,000 కోట్లతో కొత్త తాజా సహకార నిధి అనేటువంటి కొత్త నిధి అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నారనమాట. MSMEకి కొత్తగా ఎన్ని కోట్లతో నిధులను ఏర్పాటు చేస్తున్నారనేటువంటిది క్వశ్చన్ రావచ్చు అనమాట అండి. మొత్తం 10,000 కోట్లతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారనమాట. అలాగనే 5 లక్షల మంది మహిళా SC/ST లకు మొదటిసారి వ్యవస్థాపకులు ఎవరైతే ఫస్ట్ టైం ఎంటర్ప్రెనర్స్ ఉంటారో వారి గురించి అని చెప్పేసి కూడా ఒక కొత్త పథకం ప్రారంభిస్తున్నట్టుగా నిర్మలా సీతారామన్ గారు తెలపడం జరిగిందనమాట అండి. దీని ద్వారా చూసినట్లయితే కనుక SC/ST మహిళలు ఎవరైతే కొత్తగా ఎంటర్ప్రెనర్గా రావడం జరుగుతుందో వారికి 2 కోట్ల రూపాయలు అనేటువంటిది ఇస్తున్నట్లుగా కూడా తెలపడం జరిగిందనమాట అండి. సో ఇది MSMEలకు సంబంధించినటువంటిది అనమాట అండి. అదే రకంగా క్రెడిట్ గ్యారంటీ కవర్ అనేటువంటిది మెరుగుపరుస్తున్నట్లుగా తెలపడం జరిగింది. ఇందులో అంటే క్రెడిట్ గ్యారంటీ కవర్లో స్టార్టప్లను కూడా ఉంటాయన్నట్లుగా నిర్మలా సీతారామన్ గారు తెలపడం జరిగింది అనమాట అండి. ఇది MSMEకి సంబంధించినటువంటిది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక పెట్టుబడులకు సంబంధించిన చూసుకున్నట్లయితే కనుక ఇందులో వచ్చే 5 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలలో 50,000 అటల్ థింకింగ్ ల్యాబ్లు అనేటువంటిది ఏర్పాటు చేస్తున్నట్లుగా నిర్మలా సీతారామన్ గారు తెలపడం జరిగిందనమాట అండి. అదే రకంగా పాఠశాలలకు భారతీయ భాషా పుస్తకాల కోసం అని చెప్పేసి భారతీయ భాషా పుస్తక పథకం అనేటువంటిది అమలు చేయడం జరిగిందనమాట అండి. ఈ భారతీయ భాషా పుస్తక పథకం అనేటువంటిది పాఠశాలలో ఉన్నటువంటి వారికి భారతీయ భాషా పుస్తకాల గురించి అని చెప్పేసి దీన్ని తీసుకొచ్చినట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. భారతీయ భాషా పుస్తక స్కీమ్ అనేటువంటిది. నెక్స్ట్ IITల సామర్థ్యాన్ని విస్తరించడం మరియు ఐటీల సామర్థ్యాన్ని విస్తరించడం మరియు IITలలో అదనపు మౌలిక సదుపాయాలను సృష్టించడం గురించి అని చెప్పేసి 2014 తర్వాత వీటిని ప్రారంభించినట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక GDP నిష్పత్తికి రుణాన్ని తగ్గించడానికి అని చెప్పేసి గవర్నమెంట్ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందనమాట అండి. దాన్ని ఏం చూసుకున్నట్లయితే కనుక ఫిజికల్ ఇయర్ 2025 కానీ చూసుకున్నట్లయితే కనుక
ఆర్థిక లోటు ఏదైతే ఉందో అది జీడిపిలో 4.8% ఉండాలని చెప్పేసి తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా 25.57 లక్షల కోట్ల రూపాయలతో నికర పన్ను ఉందన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా 47.16 లక్షల కోట్ల ఖర్చు ఉందన్నట్లుగా తెలపడం జరిగింది. అదే రకనే 10.1 లక్షల కోట్ల క్యాపెక్స్ ఉన్నట్లుగా నిర్మలా సీతారామన్ గారు తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఆవిష్కరణలకు సంబంధించిన చూసుకున్నట్లయితే కనుక ఇన్నోవేషన్లో పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహించేందుకు గాను 20,000 కోట్ల రూపాయలు అనేటువంటిది కేటాయిస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. గుర్తుపెట్టుకోండి, ఎంఎస్ఎంఈలకు చూసుకున్నట్లయితే కనుక 10,000 కోట్ల రూపాయలు, ఇన్నోవేషన్ దానికి చూసుకున్నట్లయితే కనుక 20,000 కోట్ల రూపాయలు అనేటువంటిది ఇస్తున్నట్లుగా తెలపడం జరిగింది అనమాట. అదే రకంగా ఐఐఆర్లు, అదే రకంగా ఐఐఎస్సీలలో సాంకేతిక పరిశోధన కోసం అని చెప్పేసి 10,000 ఫెలోషిప్లను కూడా అందించనున్నట్లుగా నిర్మలా సీతారామన్ గారు తెలపడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఎగుమతులకు సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఎగుమతి ప్రమోషన్ మిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా నిర్మలా సీతారామన్ గారు ఈ బడ్జెట్ సమావేశంలో తెలపడం జరిగింది అనమాట అండి. అదే రకంగా అంతర్జాతీయ వాణిజ్యం గురించి అని చెప్పేసి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భారత్ ట్రేడ్ నెట్ అనేటువంటిది కూడా వాణిజ్య డాక్యుమెంటేషన్ మరియు ఆర్థిక పరిష్కారాల కోసం అని చెప్పేసి ఏర్పాటు చేయబడుతుందన్నట్లుగా కూడా నిర్మలా సీతారామన్ గారు అంతర్జాతీయ వాణిజ్యం గురించి అని చెప్పేసి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి దాన్ని కూడా డాక్యుమెంటేషన్ మరియు ఆర్థిక పరిష్కారాల కోసం ఏర్పాటు చేస్తున్నట్లుగా కూడా నిర్మలా సీతారామన్ గారు తెలపడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే కనుక కొత్త ఆదాయ పన్ను స్లాబ్లు అనేటువంటిది తెలపడం జరిగిందనమాట అండి. కొత్త ఆదాయ పన్ను స్లాబ్లో చూసుకున్నట్లయితే కనుక మనకు వచ్చినటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 12 లక్షల ఆదాయం వరకు ఏ విధమైనటువంటి ఆదాయ పన్ను లేదని చెప్పేసి ఇందులో మనకి మెన్షనింగ్ అనేటువంటి చేయడం జరిగిందనమాట అండి. డైరెక్ట్ పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి వచ్చినటువంటి దానికి సంబంధించినటువంటి నేను స్క్రీన్ షాట్ అనేటువంటి తీసుకోవడం జరిగిందనమాట అండి. ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక జీరో ఇన్కమ్ ట్యాక్స్ స్టిల్ 12 lakh ఇన్కమ్ అండర్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్, కొత్త ఆదాయ పన్ను స్లాబ్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే 12 లక్షల లోపు ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి ట్యాక్సేషన్ వర్తించదని చెప్పేసి ఇందులో మనకు తెలపడం జరిగిందనమాట అండి. పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ రిఫార్మ్స్ విత్ స్పెషల్ ఫోకస్ ఫర్ మిడిల్ క్లాస్, ఇది 12 లక్షల రూపు తీసుకొచ్చింది. ఇది మిడిల్ క్లాస్ని వారిని కాన్సన్ట్రేషన్ చేస్తూనే ఈ స్కీమ్ అనేటువంటిది న్యూ స్లాబ్స్ అనేటువంటి తీసుకొచ్చినట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే కనుక 12 లక్షల లోపల ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి స్లాబ్స్ లేవని చెప్పేసి అంటే నిల్ ట్యాక్స్ అనేటువంటిది ఇచ్చినట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. క్రితం చూసుకున్నట్లయితే కనుక 12.75 lakhs ఉండేదన్నమాట అండి. ఇప్పుడు దాన్ని 12 lakhsకి చేస్తున్నట్లుగా తెలపడం జరిగిందనమాట. అదే రకంగా న్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సబ్స్టాన్షియల్లీ రెడ్యూసెస్ ట్యాక్స్ ఇన్ మిడిల్ క్లాస్, అంటే దీని ద్వారా చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి వారు, మధ్యతరగతి వారికి ఉన్నటువంటి వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అదే రకంగా వారి యొక్క హౌస్ హోల్డ్ కన్సంప్షన్స్, అదే రకంగా సేవింగ్స్, వీటికి సంబంధించినటువంటి ఈ ఇన్కమ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఏదైతే ఉందో, న్యూ ఇన్కమ్ ట్యాక్స్ రెజ్యూమ్ ఏదైతే ఉందో మిడిల్ క్లాస్ వారికి చాలా ఉపయోగపడుతుందని చెప్పి తెలపడం జరిగిందనమాట అండి. అయితే 0 to 4 lakhs ఉన్నటువంటి వారికి నిల్, అదే రకంగా 4 to 8 lakhs ఉన్నటువంటి వారికి 5%, 8 to 12 lakhs ఉన్నటువంటి వారు 15%, 12 to 16 lakhs ఉన్నటువంటి 15%, 16 to 20 lakhs ఉన్నటువంటి వారు 20%, అదే రకంగా 20 to 24 lakhs ఉన్నటువంటి వారికి 25%, అబౌవ్ 24 lakhs ఉన్నటువంటి వారు 30% అనేటువంటిది న్యూ ట్యాక్స్ రెజ్యూమ్కి ఉన్నట్లుగా తెలపడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి బడ్జెట్ 2020 సంబంధించినటువంటి ముఖ్య అంశాలు, హైలైట్స్తో కూడినటువంటి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో మీరు ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. బాయ్.